హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎస్జిఆర్బి ట్యూటోరియల్. ఫ్రెండ్స్ మనం నిన్న నంబర్ సిస్టమ్ పార్ట్ 1 అనేది డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు పార్ట్ 2. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా సరే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతుంటుంటే మన ఛానల్ని అనేది ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నంబర్ సిస్టమ్ నిర్ణయం నేర్చుకుందామంటే ముఖ విలువ అండ్ స్థాన విలువ గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. స్థాన విలువ, ఓకేనా? స్థాన విలువ. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ అంటే 1 5 7 3 2 1 యొక్క 2 4 యొక్క ముఖ అండ్ స్థాన విలువలు మధ్య తేడా. ఓకేనా? మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ముఖ విలువ అంటే 4 యొక్క ముఖ విలువ 4ని, ఓకేనా? 4 యొక్క స్థాన విలువ 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం అండ్ 1000ల స్థానం అంటే 4000. మనకు డిఫరెన్స్ అడిగిండు, ఓకేనా? మధ్య తేడా అయింది అని అడిగిండు. కాబట్టి 4000 -4 అంటే 3996. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు మనం ఒకవేళ పాయింట్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది? 1.57362 లో 3 యొక్క స్థాన అండ్ ముఖ విలువలు తెలపండి. ఓకేనా? ఇప్పుడు 3 ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. 3 ఇక్కడ ఉంది అంటే 1.57362. ఓకేనా? 3 ఎక్కడ ఉంది? 3 అంటే మన పాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్ ఉంది కదా. మనం యాక్చువల్గా ఇప్పుడు పాయింట్ లేకుంటే మనం రైట్ సైడ్ నుంచి వస్తాం, ఓకేనా? రైట్ సైడ్ నుంచి వస్తాం. కానీ పాయింట్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి, ఓకేనా? పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ 1 ఉంది కాబట్టి ఇప్పుడు 1 యొక్క ముఖ విలువ అయింది 1నే. కానీ 1 యొక్క స్థాన విలువ కూడా 1 యొక్క స్థాన విలువ 1 యొక్క స్థాన విలువ 1. ఇప్పుడు 5 యొక్క ముఖ విలువ ఏంది? 5నే. కానీ స్థాన విలువ మాత్రం 5 యొక్క స్థాన విలువ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే పాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్, 0.5గా రాసుకోవచ్చు. లేకపోతే 5/10గా రాయొచ్చు. 5/10. అదేవిధంగా 7 యొక్క స్థాన విలువ ఏంటిది? 7 యొక్క స్థాన విలువ 7/100. ఓకేనా? 7/100 అంటే 0.07గా రాయొచ్చు 7 యొక్క స్థాన విలువ. అదేవిధంగా 3 యొక్క స్థాన విలువ 0.003గా రాయొచ్చు. ఓకేనా? 0.003గా రాయొచ్చు అంటే 3/1000 లెక్క రాయొచ్చు. 3/1000. మనకు అడిగింది ఏంది? 3 యొక్క స్థాన విలువ అండ్ ముఖ విలువ. 3 యొక్క స్థాన విలువ ఏంది? 3/1000. లేకపోతే 3/1000 లేకుంటే ఇంకా ఏ విధంగా రాయొచ్చు మనం? 3/1000 లేకుంటే ముఖ విలువ ఉంది కదా. ఇప్పుడు ముఖ విలువ ఏంది? ముఖ విలువ 3 యొక్క ముఖ విలువ 3నే. కాబట్టి ముఖ విలువలో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు పాయింట్లో ఉన్నప్పుడు మాత్రం 0.5 5/10. ఇప్పుడు 5 యొక్క స్థాన విలువ ఏంటిది? 5 యొక్క స్థాన విలువ 5/10. అదేవిధంగా 7 యొక్క స్థాన విలువ 7/100. ఈ విధంగా రాయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ జీరోస్
నంబర్ ఆఫ్ జీరోస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ముఖ విలువ అండ్ స్థాన విలువ నుంచి ఒకవేళ ఎగ్జామ్ క్వశ్చన్ రాకుంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ జీరోస్ నుంచి అయితే కన్ఫామ్ అనేది ఇప్పుడు క్వశ్చన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం తెలుసుకుందాం నంబర్ ఆఫ్ జీరోస్. నంబర్ ఆఫ్ జీరోస్. ఇప్పుడు నంబర్ ఆఫ్ జీరో అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు జీరో రావాలంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఉంది ఫ్రెండ్స్. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఉంది. ఇప్పుడు మనకు జీరో రావాలంటే మనం కన్ఫామ్గా దేనితోని భాగించాలా? కన్ఫామ్గా 5తోని అనేది కన్ఫామ్గా భాగించాలి. 5తోని కన్ఫామ్గా మల్టిప్లికేషన్ అయితే చేయాలి. అది ఏ నెంబర్తో చేయాలా? 2తో చేస్తే కూడా జీరో అనేది వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్లో జీరో అనేది వస్తుంది. అండ్ 4తో చేస్తే కూడా జీరో అనేది అంటే 5 2 * 10 జీరో వస్తుందా ఫ్రెండ్స్? ఓకే, జీరో వస్తుంది. అండ్ 5 4 * 20 అండ్ జీరో వస్తుంది. అంటే మనం ఏ విధంగా చెప్పచ్చు అంటే 5తోని మల్టిప్లికేషన్ చేస్తే 2 లేకపోతే ఈవెన్ నెంబర్స్ అంటే ఏంది? ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. సరి సంఖ్యలతో గుణిస్తే 5ని సరి సంఖ్యలతో గుణిస్తే కన్ఫామ్గా జీరో అనేది వస్తుంది. ఓకేనా, కన్ఫామ్గా జీరో వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. మనకు 5 ఒకటే ఉంది. ఓకేనా, 5 ఒకటే ఉంది కాబట్టి మనకు 5 ఎన్ని ఉంటే అన్ని జీరోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 ఉందనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్గా 1 ఇంటూ 2, 2 ఇంటూ 3, 3 ఇంటూ 2 ఇంటూ 3 6 ఇంటూ 4, 6 ఇంటూ 4 24. ఓకేనా, 6 ఇంటూ 4 24, 24 ఇంటూ 5 120, 120 ఇంటూ 5 600. ఓకేనా, 600 అంటే 2 జీరోస్ వస్తున్నాయి. అంటే మనం సింపుల్గా చెప్పొచ్చు ఏమంటే నంబర్ ఆఫ్ ఫైవ్స్ ఎన్ని ఉంటే అన్ని జీరోలు ఉంటాయి. నంబర్ ఆఫ్ ఫైవ్స్ ఎన్ని ఉంటే అన్ని జీరోలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఈ నెంబర్ ఆఫ్ ఫైవ్స్ ఇప్పుడు అన్నీ అట్లనే చేయలేము కదా ఫ్రెండ్స్. ఒక ట్రిక్తో చెప్పొచ్చు మనం నెంబర్ ఆఫ్ ఫైవ్స్ అనేవి ఏ విధంగా చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ ఉంది. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, 8 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 8 ఉందనుకో, మనకు లాస్ట్ నెంబర్ ఏముంది? 8 ఉంది. 8ని 5తోని భాగించాలి. 5 1 * 5 3. మనం తీసుకోవాల్సింది దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? దీన్ని భాజకం అంటారు. దీన్ని విభాజ్యకం అండ్ దీన్ని భాగఫలం, దీన్ని శేషం. ఇక్కడ ఉన్న భాగఫలం అనేది భాజకం కంటే ఎంతవరకు చిన్న. ఇప్పుడు 5 ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 6 వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ భాగఫలంలో, మళ్ళీ 6ని భాజకంతో మళ్ళీ మనం డివిజన్ అంటే భాగాహారం చేయాలి. భాగాహారం చేస్తే మళ్ళీ ఎప్పుడు దాకా అయితే భాగఫలం ఈ భాజకం అంటే తక్కువ అవుతుందో అంతవరకు మనం భాగాహారం చేస్తూనే ఉండాలి. కాబట్టి 5 అనేది ఈ సిరీస్లో ఎంత ఉంది? 10. జీరోలు ఎన్ని వస్తాయంటే ఓన్లీ 1 జీరో వస్తుంది. ఓకేనా, ఓన్లీ 1 జీరో మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఇంతవరకు మనం తెలుసుకుందాం 120. ఓకేనా, 120తో ఇంత మల్టిప్లికేషన్ చేసినా కానీ ఒకటే జీరో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక 5 ఉందనుకో, ఇంకొక జీరో వస్తుంది. అంటే 5s ఎన్ని ఉంటే మనకు అన్ని జీరోస్ వస్తాయి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సింపుల్గా ఒకటి తెలుసుకుందాం. 5s ఉండాలా అండ్ 2s కూడా ఉండాలా. అంటే 5 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2^10 ఉంది ఫ్రెండ్స్. అండ్ 2^10 ఉంది అండ్ 5^4 ఉంది. ఈ సిరీస్లో ఈ శ్రేణిలో
శ్రేణిలో ఎన్ని జీరోలు ఉన్నాయి, ఎన్ని జీరోలు ఉంటాయి. అంటే మీకు ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్, ఎన్ని 5లు ఉంటే అన్ని జీరోలు ఉంటాయి. 5లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 5లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి మనకు జీరోలు కూడా 5 ఉంటాయి. సారీ, జీరోలు కూడా 4 జీరోస్ ఉంటాయి, 4 జీరోస్. కాబట్టి ఇక్కడ టూ పవర్ ఆఫ్ 10 ఉంది, అంటే 2 10s ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఇక్కడ 5తోని మనం 5 ఇంటూ 2 చేస్తే 5 ఇంటూ 2 చేస్తే 5 ఇంటూ 2 చేస్తే 5 ఇంటూ 2 చేస్తే అంటే మనకు 10 జీరోస్ వస్తున్నాయి. సారీ, 4 జీరోస్ వస్తున్నాయి. 0 0 0 0. కాబట్టి మనకు 2 పవర్ ఆఫ్ 10 ఇంటూ 5 పవర్ ఆఫ్ 4 అంటే 5 ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని మనకు జీరోస్ వస్తాయి. అంటే కాబట్టి 5 పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి 5 ఈ శ్రేణిలో 5 పవర్ ఆఫ్ 4 ఉంటే 4 జీరోస్ కన్ఫామ్గా వస్తాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 4 జీరోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫ్యాక్టోరియల్స్ ఉంటాయి. అంటే ఫ్యాక్టోరియల్స్ అంటే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 2. ఈ శ్రేణిలో ఎన్ని జీరోలు ఉన్నాయి, ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే మనం సింపుల్గా చెప్పచ్చు 5 ఎన్ని ఉంటాయి. ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు, ఈ తర్వాత చెప్తాను ఓకేనా. 2 పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ 5 ఓకేనా. మనకు 2s ఏమో 3లు ఉన్నాయి, 5s ఏమో 2 ఉన్నాయి. అంటే కన్ఫామ్గా మనకు 5 అనే 2 ఉన్నాయి. కాబట్టి మనకు కన్ఫామ్గా 5 జీరోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి 2. అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే 5 అండ్ 2 అనేది ఈక్వల్ కూడా ఉండాలి. 5ల 2లో కూడా ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 5 5 పవర్ ఆఫ్ 6 ఉంది అనుకో ఫ్రెండ్స్. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 6 ఉంది ఓకేనా. మనకు 2s ఎన్ని ఉన్నాయి, 5s ఉన్నాయి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 1 2 3 4 5 ఓకేనా. మనకు 5s ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే మనకు 6 ఉంది. కానీ ఇంకొక 5కి మనకు పేరు లేదు. అంటే మనకు 5 పవర్ ఆఫ్ 6 కాదు ఫ్రెండ్స్. అంటే మనకి ఇప్పుడు ఉన్న జీరోస్ 6 జీరోస్ కాదు. అంటే మనకు 5 ఇంటూ 2 చేస్తేనే 5 ఇంటూ 2 చేస్తేనే మనకు జీరోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా. 2 పవర్ ఆఫ్ 5 అంటే 2 ఇంటూ 4 2 ఇంటూ 4 4 8 16 32 5 ఫ్రెండ్స్. 5 అండ్ 2 కూడా ఈక్వల్ ఉంటేనే ఫ్రెండ్స్. ఇప్పుడు 5 ఉంది, ఇక్కడ 5s ఎక్కడ ఉండే, ఓన్లీ 5 జీరోస్ మాత్రమే వస్తాయి. 5 జీరోస్ మాత్రమే వస్తాయి ఓకేనా. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 7 ఉంటే, ఇక్కడ 5 పవర్ ఆఫ్ 6 ఉంటే, ఈ రెండు కూడా సమానం ఉంటేనే ఫ్రెండ్స్ మనకు సమానంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 5 అంటే 5 పవర్ ఆఫ్ 5 వస్తుంది. కానీ ఒక 5 మిగులుతుంది. ఒక 5కి అసలు పేరే లేదు ఫ్రెండ్స్. పేరు లేదు కాబట్టి మనకు వచ్చేది 5 జీరోస్ ఓకేనా. 5 జీరోస్. ఇప్పుడు మనం సింపుల్గా తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాక్టోరియల్స్ అంటే ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ ఉంది ఫ్రెండ్స్. ఈ 10 ఫ్యాక్టోరియల్స్ అంటే ఏంటిది, 10 ఫ్యాక్టోరియల్స్ అంటే మనం 10 ఇంటూ 9 ఇంటూ 7 10 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 1 చేయాలి. ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్స్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని జీరోలు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా. ఇలాంటి నేను రాస్తున్నాను కదా ఫ్రెండ్స్ క్వశ్చన్ మాదిరిగా, అవి కన్ఫామ్గా మీరు రాసుకోండి ఓకేనా. మన కాన్సెప్ట్ కూడా రాసుకోండి. మీరు కాన్సెప్ట్ రాసుకుంటేనే మీకు ఫర్దర్గా ఎగ్జామ్లో కూడా మీకు మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ అంటే మనం 10 ఫ్యాక్టోరియల్ దీన్ని మొత్తం చేయలేము కదా ఫ్రెండ్స్. మనకు కావాల్సింది ఏంది, జీరోస్ ఎన్ని ఉన్నాయి అంటే మనకు కావాల్సింది జస్ట్ జీరోస్. కాబట్టి మనం 10 భాగారం చేసేయండి. భాగారం అంటే 5 2s 10 అంటే 10 ఫ్యాక్టోరియల్ జీరోస్ ఎన్ని ఉంటాయి, ఓన్లీ 2 జీరోస్ ఉంటాయి ఓకేనా. 2 జీరోస్ మాత్రమే వస్తాయి. ఒకవేళ మీకు తెలియకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం 5 ఇంటూ 2గా రాసుకోవచ్చు. ఇక్కడ 5 ఇంటూ 2గా కూడా రాసుకోవచ్చు. 5 ఇంటూ 4 రాసుకోవచ్చు. 5 ఇంటూ 6 రాసుకోవచ్చు.
5 ఇంటూ 8 కూడా రాసుకోవచ్చు. కాబట్టి మనకు 5 ఇక్కడ 5 ఇంటూ 2 వస్తే ఇక్కడ 5 ఇంటూ 4 అంటే ఓన్లీ 5 రెండోస్ ఉన్నాయి, 5 కూడా 2 ఉన్నాయి. కాబట్టి మనకు 2 zeros మాత్రం వస్తుంది, 2 zeros. అదేవిధంగా మనం ఇంకొకటి 100 ఫ్యాక్టోరియల్స్లో ఎన్ని జీరోలు ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 100ని మనం 5తోని భాగించాలి. 5 20s 100. ఓకేనా, మనకు 20 వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ 20 అనేది భాగఫలం, ఇది భాగఫలం. 20 అనేది భాగఫలం, ఇది భాజకం. భాగఫలం అండ్ భాజకం. కానీ భాగఫలం అనేది భాజకం కంటే తక్కువగానే ఉండాలి. మళ్ళీ 20ని 5తోని డివైడ్ చేయాలి. 5 4s 20 అంటే మనకు 20 + 4 ఈక్వల్ టు 24. మనం ఈ విధంగా చేయకుంటే ఇంకా ఈ విధంగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, భాగాహార పద్ధతి అంటారు దీన్ని. 100 5 20s 5 4s ఓకేనా, 24 కాబట్టి 24. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక టాపిక్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే అది సర్వసాధారణంగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జీరోస్ లేకపోతే మనకు ముఖ విలువ అండ్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ, వీటి నుంచి అయితే ఒక కన్ఫర్మ్ అనేది ఒక క్వశ్చన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అయితే మనం ఒక సింపుల్ టాపిక్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సింపుల్ టాపిక్స్ అది ఏ విధంగా ఉంటుందంటే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 into 4 into 6 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మనం దీనిని 2 into 1 into 2 into 3గా రాసుకోవచ్చా? చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రాసుకోకూడదు. మనం చూద్దాం. అంటే ఈ విధంగా కూడా రాసుకుంటారు, కానీ ఇది రాంగ్. 2 into 4 అంటే 8 + 6 48. ఈ విధంగా రాసుకుంటే మనకు కూడా ఆన్సర్ అనేది ఈక్వల్గా రావాలి. ఆన్సర్ అనేది ఈక్వల్గా రావాలి. 1 into 2 2 into 3 6 into 2 12. కాబట్టి మనం ఇది రాంగ్. కానీ దీనిని ఇంకొక మెథడ్లో ఏ విధంగా రాస్తాం? 2 + 4 + 6 is equal to how much? 2 + 4 + 6. 4 into 4 + 6 10 10 + 2 12. 2 into 1 + 2 + 3. ఓకేనా, 2 into 3 + 2 5 5 + 1 6. ఆన్సర్ ఈస్ 12 ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేయాలా ఫ్రెండ్స్? ఓకేనా, ఓకే. ఇంకా దీని తర్వాత ఏముంటుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం జీరోస్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్. జీరోస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 2 into 4 into 6 into 8 into డాష్ ఒక 1000 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 1000. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్? మనం దీనిని ఏ విధంగా రాసుకోవచ్చు? 1 into 2 into 2 into 2 2 into 3. ఓకేనా, 2 into 4 అండ్ దీనిని 2 into 500గా మనం రాసుకోవచ్చు. 2 into 500 రాసుకుంటే మనకి ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 500s ఉన్నాయి. 2s 500 ఉన్నాయి. 2s ఎన్ని ఉన్నాయంటే మనకు 500s ఉన్నాయి. 500s. ఓకేనా, మనకి ఇంకేం మిగులుతుంది ఇక్కడ? 1 into 2 into 3 into 4 into మనకు 2s 500s ఉన్నాయి. 2s 500s ఉంటాయి అంటే ఇక్కడ మళ్ళీ ఎంత మిగులుతుంది అంటే 500 మిగులుతుంది. ఓకేనా, 500 మిగులుతుంది. మనకు కావాల్సింది ఏంది? దీనిలో జీరోస్ ఎన్ని ఉన్నాయి? జీరోస్
ఎన్ని ఉన్నాయి. ఓకేనా, మనకు కావాల్సింది లాస్ట్ వాల్యూ ఏంది 500. కాబట్టి 500 చూడండి, 500 సార్, 520 సార్, 54 సార్. అంటే 500లో ఎంత ఉన్నాయి, 1000లో జీరోస్ ఎన్ని ఉన్నాయంటే 124. 124. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం 100 నేర్చుకున్నాము. 100లో ఎన్ని వస్తాయి, ఇంకొకటి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది 1000 100లో చూసుకుందాం. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 100. దీనిలో ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే ఇక్కడ 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఉంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ 1 ఇంటూ 2 ఇంటూ అంటే ఇక్కడ మధ్యలో 1 డిజిట్ అనేది గ్యాప్ వచ్చింది, మళ్ళీ 1 డిజిట్ అనేది గ్యాప్ వచ్చింది. కాబట్టి ఈ విధంగా అనేది వచ్చింది మనకు. ఓకేనా, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు కావాల్సింది 100. 100లో జీరోస్ ఎన్ని ఉన్నాయి, 520, 54 సార్. కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్ 24. 24 ఫ్రెండ్స్. ఇంకొకటి క్వశ్చన్ చూసుకుందాం మనం. 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 ఇంటూ 11 డాష్ 99లో జీరోస్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ 2 లేదు, ఇక్కడ అసలు 2 ఉందా ఫ్రెండ్స్, ఇక్కడ 2 లేనే లేదు. ఇక్కడ 5 ఉంది ఓకే, కానీ 2 లేనే లేదు. కాబట్టి మనకు రావాల్సింది 5 ఇంటూ 2 ఉంటేనే ఒక జీరో అనేది వస్తుంది. కానీ ఇక్కడ 2 అనేది లేనే లేదు. కాబట్టి దీంట్లో జీరోస్ ఎన్ని ఉన్నాయంటే 0, ఒక జీరో కూడా లేదు. ఈ విధంగా అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని మనం చూసుకుందాం. ఇప్పుడు 1 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 ఇంటూ 11 డాష్ ఇంటూ 1000 ఉంది ఫ్రెండ్స్. ఇది 1000లో జీరోస్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని చెప్తాం ఫ్రెండ్స్, 3 జీరోస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక కాన్సెప్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఆ కాన్సెప్ట్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి పార్ట్ 2 అనేది ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. పార్ట్ 3 అనేది కూడా నెక్స్ట్ రేపు అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.